ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ గారు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడ చిన్న సమస్య ఉన్నా కానీ రోడ్డు కావాలంటే నా దాకా రావాల్సిన లేదు, మీ ఎంఆర్ఓ గారిని కానీ మీ దగ్గరలో ఉన్న పంచాయతీ వాళ్ళని కానీ పరీక్షించండి, వాళ్ళు కాని పక్షంలో నా దగ్గరికి రమ్మంటున్నారు. ఆయన మాత్రం ఎంతమంది కానీ చూస్తాడు పాపం. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది ఆయన పనితీరు అంటే పవన్ గారు? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏ చిన్న సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తే చేరదీస్తున్నారు, చూస్తున్నారు, వర్క్ జరిగే మార్గాలు చెప్తున్నారు. పదవికి న్యాయం చేస్తున్నారా ఆయన అంటే? చేస్తున్నారండి. ఆయన ప్రజలకు గాలి సినిమాలు చేసుకుంటున్నారు కొంతమంది. లేదులేండి, ఆ సినిమాలు చేసిన డబ్బులు పాపం జనాలకే పెడుతున్నాడు కానీ ఆయన తింటలేదు కదండి. శాలరీ కూడా వద్దన్నారు ఆయన, శాలరీ కూడా జనాలకే పెడుతున్నారు. మరి ఇన్ని చేస్తున్నా ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? చేసే వాళ్ళకే దెబ్బలు తగులుతాయండి, మీకు తెలియదు కాదు. ప్రధానమంత్రి మోడీ గారినే అంటున్నారు. ఆయన సినిమాలు చేసుకోవాలనుకుంటున్నారా, సినిమాలు వదిలేసి రాజకీయాలు ఉండాలనుకుంటున్నారా, రెండు చేయాలనుకుంటున్నారా? సినిమా చేస్తున్నారంటే కొన్ని వేల కుటుంబాలకి బోవ పెడుతున్నట్టండి. ఒక పరిశ్రమ నడుస్తుందంటే ఆయన ఒక సినిమా తీశాడంటే కొన్ని వేల మందికి భోజనం పెడుతున్నాడు. కానీ వచ్చిన డబ్బులు ఆయన తింటలేదు, జనాలకే ఇస్తున్నాడు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? అది మనం చెప్పలేము సార్. ఒక్క మాట మీ అభిప్రాయం ఏంటి అంటే పవన్ గారి మీద ఏం చెప్తారు సార్? పర్వాలేదు, నెంబర్ 1 పర్వాలేదు సార్. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ ఏముందండి, పర్లేదు కదా. అంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇప్పుడు ఏపీకి. ఎలా ఉంది ఆయన పనితీరు ముఖ్యమంత్రి? పర్లేదండి, ఆయన కూడా పాపం అల్లూరి సీతారామరాజు ఆ లొకేషన్ కూడా బాగానే చూస్తున్నారు. న్యూస్ కూడా బాగానే ఉంది, అన్ని విధాలుగా పర్లేదు. అంటే డిప్యూటీ సీఎం పదవికి న్యాయం చేస్తున్నారా అంటే ఆయన? లేదు, చేస్తున్నారండి. అటు సినీ ఇండస్ట్రీని కాపాడుతున్నారు, ఇటు మామూలుగా ఇప్పుడు అడ్మిషన్ కూడా అట్టడుగు వర్గాలను అందరినీ పైకి తీసుకొస్తున్నారు, మహిళలకు కూడా సాటిస్ఫాక్షన్ గానే చేస్తున్నారు. మీరు ఇన్ని చెప్తున్నారు, కొంతమంది ఏమో ఆయన ప్రజల్ని గాలి కొదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు, ఏం పట్టించుకోకుండా. లేదండి, సినిమాలు చేసినా ఇటువైపు రెండు విధాలు, రెండు పడవల మీద కాలేస్తున్నారు. అటు న్యాయం చేస్తున్నారు, ఇటు న్యాయం చేస్తున్నారు. సరే, మీరేమనుకుంటున్నారండి? సినిమాలో ఉండాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా? అది ఆయన ఇష్టమేనండి. అది ఆయన ఇష్టమే, కరెక్టే. మీరేమనుకుంటున్నారు యాజ్ ఎ పబ్లిక్ ప్రజలుగా? నాకైతే కూటమి ఇదే మామూలుగా రాజకీయాలని 100% ఇటే ఉంటే న్యాయం చేకూరుస్తారని, మైండ్ డైవర్ట్ అవ్వకోకుండా ఇటే చేస్తారని ఉంది. ఫైనల్ గా ముఖ్యమంత్రి అవకాశం ఎంతో భవిష్యత్తులో అంటే పవన్ గారు అది చెప్పలేమండి. చివరికి సరే, తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ గారిని తిట్టే వాళ్ళకి ఏం తిడతామండి, అది మామూలే, రొటీన్. అది రొటీన్, అందరినీ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నారు పాపం, మొన్న ఏమైంది పరిస్థితి చూశారు. అందరిని అంటానే ఉంటారు, అందరిని ఏదో ఒకటి డైరెక్ట్ గా అనకపోయినా ఇండైరెక్ట్ గా తిడతానే ఉంటారు. అవన్నీ పట్టించుకుంటే బయట తిరగలేము అసలు. ఏంటి పవన్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ గారు తన నియోజకవర్గంలో మంత్రిగా కూడా బాగానే వర్క్ చేస్తున్నారండి. ఆయన ప్రత్యేకంగా ఆయన నియోజకవర్గానికి సంబంధించింది కూడా పవన్ కళ్యాణ్ గారు రోడ్డు విషయంలో కానివ్వండి, విద్యార్థులకు సంబంధించిన స్టడీ విషయంలో కానివ్వండి, గ్రామాలను కానీ విద్యార్థులను కానీ రైతులను కానివ్వండి, దత్తత తీసుకునే విషయంలో కూడా కానివ్వండి, ప్రత్యేకంగా ఆయన సొంత డబ్బులతోటి కూడా నియోజకవర్గాన్ని బాగు చేయడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సాయశక్తుల కృషి చేయడం జరుగుతుందండి. ఆ పదవికి న్యాయం చేస్తున్నారా అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అనే పదవికి? చేస్తున్నారండి. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆ పదవికి, ఆ డిప్యూటీ సీఎం పదవికి, ఆ మంత్రి పదవికి, ఆ నియోజకవర్గానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సాయశక్తుల కృషి చేస్తున్నారు. ఆయన పట్టుదలతోటే ఆయన ఏ పని చేసినా కూడా ఆయన నియోజకవర్గాన్ని కానీ ప్రజలను కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టించుకోక ఎప్పుడు ఉండలేదు. ఆయన వర్క్ చేసుకుంటా మిగతా అన్ని కూడా చేసుకుంటుండండి. తప్పండి, అది ఆ విమర్శ చేసే వాళ్ళు చేస్తుంటారండి, అది తప్పండి. అటువంటిది అటు ఏం లేదండి. అది సినిమాలు అనేది పర్సనల్ అండి. గతంలో ఎన్టీ రామారావు గారు కూడా సినిమాలు చేశారండి, ఆయన కూడా తెలుగుదేశం పార్టీ పెట్టారండి. మొన్ననే 44 ఇయర్స్ కూడా దాటిందండి పార్టీ పెట్టి, ఆయన కూడా ముఖ్యమంత్రిగా చేసిందండి. మంచి మంచి పట్వారీ పద్ధతి, తర్వాత పటేల్ పద్ధతి కూడా తీసుకోవడం జరిగిందండి. అటువంటిది ఏం లేదండి, సినిమాలకు రాజకీయానికి సంబంధం లేదండి. మొన్న ఐఏఎస్ విజయ్ కుమార్ గారు కూడా ఇదే విషయంలో కోర్టులో పిటిషన్ పెడితే కోర్టు కూడా కేసును కొట్టేసి జరగడం అయిందండి. ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకోవచ్చు అండి, ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకోవచ్చు అండి, దాంట్లో ఏం తప్పు లేదండి. ఆయన తిట్టే వాళ్లకు మనం చెప్పాల్సింది ఏం లేదండి. వాళ్ళ తిట్లే మనకు దీవెనలు అనుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి మన పని మనం చేసుకుంటూ పోవడమే ముఖ్యమండి. అదండి.